హలో ఫ్రెండ్స్, ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్ ఛానల్ అందరికీ స్వాగతం. ఈరోజు వెదర్ అప్డేట్ని మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో ముఖ్యంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితి, రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితుల గురించి వివరంగా మాట్లాడుకుందాం. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. అలాగే మే నెలలో మనకు అడుగు పెట్టాం కాబట్టి అకాల వర్షాలు అయితే మరొక 2 రోజుల్లో పుంజుకొని ఉన్నాయి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. సో దాని గురించి కూడా వివరంగా అప్డేట్ ఇస్తాను, ఎక్కడెక్కడ వర్షాలు మనకి ఎక్కువగా ఉంటాయి, అలాగే పెరుగుతున్న ఎండలు ఎప్పుడు మనకు ఉపశమనం కలిగే అవకాశం ఉందనేది కూడా వివరంగా మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. సో మనకి ప్రస్తుతం పక్కన ఉన్న ఉపగ్రహ చిత్రం అంటే శాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే హైదరాబాద్, అలాగే విశాఖపట్నం, అలాగే చెన్నై, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో మనకి దట్టమైన మేఘాలు ఏర్పడి ఉన్నాయి. ముఖ్యంగా మనకి మధ్య కోస్తాంధ్ర ప్రాంతం, అలాగే ఉత్తర తమిళనాడు ప్రాంతంలో మనకి ఎక్కువగా మేఘాలను ఏర్పడి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో మనకి సాయంత్రం పూట అకాల వర్షాలను కురుస్తున్నాయి. మనకి వచ్చే ఒక వారం పాటు కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరు అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా గత 2 నెలలుగా చూసుకున్నా మనకి వర్షాల జాడైతే చాలా తక్కువగా ఉంది. కానీ ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితి నేపథ్యంలో వర్షాలు అయితే పెరిగే అవకాశం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకి ముఖ్యంగా మే 2వ వారం నుండి 3వ వారంలో కనిపిస్తుంది. సో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వచ్చే 24 గంటల పాటు ఎక్కడెక్కడ వర్షాలు కురవబోతున్నాయి ఇప్పుడు చూద్దాం. మనకి వచ్చే 24 గంటల్లో వర్షాలు ఒకసారి చూసుకున్నట్లయితే రానున్న 24 గంటల ముఖ్యంగా మనకి మధ్య కోస్తాంధ్ర ప్రాంతంలో అంటే అటు మనకి ఎన్టీఆర్, ఏలూరు, అలాగే మనకి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మనకి చెదురుమదురుగా వర్షం పడే అవకాశం ఉంది. ఇంకపోతే తిరుపతి, చిత్తూరు ప్రాంతంలో కూడా మనకి 1 లేదా 2 చోట్ల వర్షం పడే అవకాశం మనకి వచ్చే 24 గంటలు అంటే ఆదివారం నాడు మనకి కనిపించే అవకాశం ఉంది. ఒకసారి మనం వచ్చే ఒక వారం పాటు వర్షాలు చూసుకుందాం. అంటే వచ్చే ఒక వారం పాటు వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయని ఒకసారి చూసుకుంటే మనకి వచ్చే ఒక వారం పాటు వర్షాలు చూసుకున్నా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో మనకి వర్షాలు, అకాల వర్షాలు అనేవి సాయంత్రం కాల సమయంలో నమోదే అవకాశం కనిపిస్తుంది. అంటే పగలు ఎండ తీవ్రత ఉన్నా కూడా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మరి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులతో అక్కడక్కడ వడగండ్లు కూడా పడే అవకాశం మనకి మే 2వ వారంలో కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాలు ఏ ప్రాంతాలు అధికంగా ఉండనున్నాయనేది ఇప్పుడు చూసుకుంటే మనకి విజయవాడ, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, రాజమండ్రి, అలాగే ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలోని కొండ ప్రాంతాలైన అల్లూరు సీతారామరాజు డిస్టిక్, ఇంకా మనకి పార్వతీపురం మన్యం డిస్టిక్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే కావలి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అలాగే మనకి కడప జిల్లాలో కొన్ని ప్రాంతాలు, నంద్యాల జిల్లాలో 1 లేదా 2 చోట్ల, అలాగే మనకి పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు ఉండే అవకాశం వచ్చే ఒక వారం పాటు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి 7, 8వ తేదీల్లో ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మే 7వ తేదీ, 8వ తేదీ ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది. మనకి క్రమేపీ మనకి వర్షాలు అయితే క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. మనకి ముఖ్యంగా ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో చిత్తూరు ప్రాంతం, తిరుపతి ప్రాంతంలో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యాయి. అలాగే మనకి వర్షాలు చూసుకుంటే కొన్ని ప్రాంతాలకే ప్రస్తుతం పరిమితమైన రానున్న 2 రోజుల వ్యవధిలో మాత్రం విస్తారంగా వర్షాలు పుంజుకునే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే మనకి హైదరాబాద్, జగిత్యాల, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం, మిర్యాలగూడ, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్ జిల్లాలో, ఇంకా మనకి మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, అలాగే మనకి భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు రానున్న ఒక వారం పాటు పుంజుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ వర్షాలకు కారణం ఏంటంటే మనకి తూర్పు మరియు పశ్చిమ గాలులు అంటే బంగాళాఖాతం నుంచి వచ్చే తూర్పు గాలులు కలయిక, అలాగే మనకి ఉత్తర భారతదేశం నుంచి వచ్చే పశ్చిమ గాలులు కలయిక అంటే 2 కలిసిన చోట మనకి గాలుల సంగమం ఏర్పడి ఈ వర్షాలు మనకి సాయంకాల సమయంలో కురిసే అవకాశం మనకు కనిపిస్తుందండి. సో ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మనకి వచ్చే వారంలో మనకి వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది. మనకి వచ్చే 24 గంటలు అయితే మనకి తిరుపతి ప్రాంతం, చిత్తూరు ప్రాంతం, అలాగే మధ్య కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాలు, తూర్పు తెలంగాణలో పలు ప్రాంతాలు, ఉత్తరాంధ్రలోని కొండ ప్రాంతాలకు వర్షాలు పరిమితమైన వచ్చే వారంలో అనేక ప్రాంతాలైన కోస్తాంధ్ర, రాయలసీమలోని తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల విస్తారంగా అధిక ప్రాంతాల్లో మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి ఎండలు చూసుకుందాం. ప్రస్తుతం మనకి ఎండలు ఏ రేంజ్లో ఉన్నాయి, వచ్చే వారం ఎండలు ఏ రేంజ్లో ఉండబోతున్నాయని చూసుకుంటే మనకి ఎండల విషయానికి వస్తే ప్రస్తుతం మనకి పైన ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మనకి మే 5వ తారీఖున ఎండలు చూసుకుంటే చాలా ఇక్కడ మనకి బాగా పింక్ కలర్లో ఉంది. ఇక్కడ హైదరాబాద్, విజయవాడ, అలాగే నంద్యాల, కడప, కర్నూలు అంటే ఈ ప్రాంతాల్లో భారీగా ఎండలు అయితే మనకు కాస్తున్నాయి. అదే ఈ రోజు కూడా మనకు కొనసాగుతుంది. కానీ మనకి కింద ఇంకో పిక్చర్ చూసుకుంటే ఇక్కడ పెట్టాను మే 8వ తారీఖు ఎండలు చూసుకుంటే మనకి
పింక్ కాస్త తగ్గి ఆరెంజ్ కలర్లోకి మారింది. అంటే టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు బాగా దిగువకు పడిపోతున్నాయి. అంటే ఎండల తీవ్రత మనకి వచ్చే వారం రోజుల్లో అంటే 6వ తేదీ నుండి క్రమేపీ ఎండల తీవ్రత మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తగ్గి అకాల వర్షాలు అనేవి పుంజుకునే అవకాశం అయితే మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తుందండి. ఇదండి మనకి ప్రస్తుతం వాతావరణ అప్డేట్. మనకి ఎండలు అయితే రానున్న రెండు రోజుల్లో తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చే వారంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పుంజుకుంటాయి. అదేవిధంగా మనకి 3వ వారంలో కూడా కొన్ని వర్షాలు ఉండబోతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ మనకి వడగాల్పులు అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇదని మీ ప్రస్తుతం వాతావరణ అప్డేట్. మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ డైలీ వెదర్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.